మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా యూనుగుర్తి మండల పెద్ద మనుషులకు ఇవాళ శోక సముద్రంలో ఉన్న కుటుంబానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా దారుణమైన సంఘటన. మైనర్ అమ్మాయి ఒక అబ్బాయి తోటి లవ్లో పడి, ఆ అబ్బాయి పోలీస్ కస్టడీలో ఉండి కూడా వాళ్ళు ఏమీ విచారించకుండా పోలీస్ ప్రభుత్వం అంటే ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళని ఏమి కౌన్సిలింగ్ ఇవ్వకుండా వాళ్ళని పంపించడం, ఒక నిండు ప్రాణాన్ని అంజలి అని ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడం, ఇది చాలా బాధాకరం. పాపం ఇప్పటి వరకు చిన్న పాప 8th క్లాస్ చదువుకునే పాప చాలా దారుణంగా మా తల్లిని చంపారు, వాళ్ళకి శిక్ష పడాలి, మాకు న్యాయం చేయండి సీఎం గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సీఎం గారిని ఒకటే కోరుతున్నా, దయచేసి మీకు మానవత్వం ఉంటే కౌన్సిలింగ్ పోలీసు వాళ్ళు కస్టడీ నుంచి ఎందుకు వదిలిపెట్టారు, అది ఫస్ట్ దాని మీద విచారణ చేయండి దయచేసి. వాళ్ళను పంపించకుంటే వాళ్ళని కస్టడీలో ఉంచి కౌన్సిలింగ్ చేస్తే ఈ అగత్యం జరిగేది కాదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం చాలా విచ్చలవిడిగా, మొన్న గొండెంగల్లో కూడా ఒక అప్పు ఇచ్చి అతనిని కూడా ఇలా పిలిపించి చంపేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము, గుండా ప్రభుత్వము, హత్యల ప్రభుత్వము, చాలా దారుణం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, దయచేసి ఇప్పటికైనా మీరు సొయ్యి తెచ్చుకొని ప్రజలను కాపాడండి దయచేసి. చిన్న పాప, దిక్కుముక్కు లేదు, ఇప్పుడు ఎవరు లేరు ఆ అమ్మాయికి. ఎలా అసలు జీవనం గడపాలి, ఎలా బ్రతకాలి అనేది పాపం ఏడుస్తుండే గుండెలు ఇదైపోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను సీరియస్, ఇది వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి దీని మీద సీరియస్ చర్య తీసుకొని వాళ్ళకు తగిన చట్టరీత్యా చర్య తీసుకోవాలి. వాళ్ళకు ఉరిశిక్షే బెస్ట్ నాకు తెలిసి, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి మీరు దయచేసి సీఎం గారు మీరు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అప్పటి వరకు ఈ అమ్మాయిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, తప్పకుండా కాపాడతారని చెప్పేసి నేను కోరుకుంటూ, దాని మీద మాత్రం సీరియస్ యాక్షన్ ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ తప్పకుండా దాన్ని సీరియస్గా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.